హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాతో ముచ్చట్లు. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్. కొంతమంది దాల్ రైస్ అని కూడా అంటారు. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా బియ్యము, ఎర్రపప్పు, పెసరపప్పు తీసుకోవాలి. బియ్యం 1 గ్లాస్ తీసుకుంటే ఎర్రపప్పు, పెసరపప్పు కూడా 1 గ్లాస్ తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్లో పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ కూడా మెత్తగా ఉడికేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పప్పుని అందులో వేసుకొని మీకు సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం, పప్పు తీసుకున్నా. సో 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీరు ఎంత తీసుకున్నారో దానికి తగ్గంత తీసుకోండి. ఇప్పుడు అది ఉడకాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచి స్మెల్ కోసం ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్న అది కూడా వేసుకొని ఉడకనివ్వాలి. అంతే అండి. ఇలా ఉడికితే ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.